యా మిమ్మల్ని ఒక ర్యాపిడ్ క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నా. సూపర్ మేడం. మీరు ఓకే కదా? యా మేడం షూర్. కేవలం ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళ గురించే అడుగుతాను నేను. యా మా కోసం మెగాస్టార్ చిరంజీవి గారి వాయిస్. నిజంగా ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే చాలా సంతోషంగా ఉంది. ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ నువ్వు ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉందమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ. సూపర్. అంటే మొత్తానికి నా ఇంటర్వ్యూ మీదేమంటారు? చిరంజీవి గారు అంటే ఒక్క మాటలో మీ ఒపీనియన్? సూపర్ మేడం, మెగాస్టార్, రియల్ మెగాస్టార్. అంతే. బాలయ్య బాబు మరి చాలా చూసుంటాం, ఏమేమో చూసుంటాం. ఎన్ని చూస్తే కానీ ఇక్కడ వరకు రాము. చెప్పేదేను గాడిదా, అది దబిడే మనతో ఆటలొద్దు తెలుసుగా. మనదంతా ఫ్యాక్షనిజం, ఓవర్ ఎక్స్పెక్టేషన్. అదే నోరు మూసుకో. మీకు మాత్రం గ్యారెంటీగా బాలయ్య బాబు టార్గెటే. ఇలా విన్నారట, ఏమిరా అంటే ఇమిటేట్ చేస్తామని మీకు పడింది, మీకు అయింది. ఖచ్చితంగా మూడింది. సారీ, కేవలం మేము ఇమిటేట్ చేశాను అంతే. నేను మూడింది ఇంకా, కానీ బాలయ్య బాబు గారిని దించేశారు, పక్కా దించేశారు. బాలయ్య బాబు గారి గురించి మీరు ఒక్క మాట. సూపర్ మేడం. అంటే మన బయటికి అలా కనిపిస్తారేమో కానీ చాలా మంచి వ్యక్తి అతను. నిజంగా లెజెండరీ. తను మనసు అయితే చిన్నపిల్లలే కదా. ఓకే, నెక్స్ట్ వెంకటేష్ గారు. విక్టరీ. అమ్మో, అసలు వెంకటేష్ గురించి చాలా తక్కువ మంది షర్ట్ లాగడే వెనక్కి, అది తప్ప ఇంకేం చేయలేదు. ఏం చెప్పావు అర్థం కాలేదు. అక్కడ ఫ్యాన్స్ ఎగబడతారు, బయటికి పోతే టార్గెట్ చేస్తారు. వెంకటేష్ బాబు లాగా అసలు ఎవరు చేయలేరు, చాలా కష్టం. చేయలేరంటారా? సింగిల్ హ్యాండ్ గణేష్. అలా చెప్పండి, క్లారిటీ ఇవ్వండి. లేకపోతే మీరు ఇలా అన్నారంటే అరే ఏం చెప్పేవారు బాబు మా వెంకటేష్ చెప్పేసి బయటికి. అందుకే చేయలేదు మేడం, ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ నా మీద పడతారు మళ్ళీ. ఎందుకంటే వెంకటేష్ బాబు ఫ్యాన్స్, అందరు ఫ్యాన్స్ వెంకటేష్ బాబు ఫ్యాన్స్. సో అమ్మో. ఆయన గురించి ఏం చెప్తారు? వెంకటేష్ బాబు గారు సింప్లెస్ట్ పర్సన్. ఓకే, సూపర్. అన్ని మీరు బ్యాలెన్స్డ్ గా బ్యాలెన్స్ చేస్తున్నారు. నిజంగా సింపుల్ గా అనిపిస్తారు మేడం, బయట కూడా అంతే ఉంటారు. ఓకే, నాగార్జున గారు. అందరూ చూశారు కదా, ఈ రోజు ఈ ముద్దుగుమ్మ వచ్చి నాతో యాంకరింగ్ చేస్తుంది. ఏటమ్మా ఎలా అనిపిస్తుంది యాంకరింగ్? సుర్రు సుమ్మ అయిపోద్ది అనుకున్నావో. ఈ ముద్దుగుమ్మ వచ్చేసి యాంకరింగ్ చేస్తుందా? ఆ ముద్దుగుమ్మ ఈ ముద్దుగుమ్మ పోనీలే, నాగార్జున గారితో చేశాను, అలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఆయన గురించి? కింగ్ నాగ మేడం, ఎవర్ గ్రీన్ హీరో, అందగాడు, మన్మధుడు. సూపర్ అసలు. సూపర్ మన్మధుడు. ఆయనకున్న బిరుదులు అవి ఏం చేయలేము. సోగ్గాడే చిన్నినైన ఇవన్నీ ఆయనకి అలా కొట్టి పెట్టేలాగా ఉంటాయి. అయితే వాస్తవం. ఓకే, పవర్ స్టార్ అది కావాలి ఆయన డైలాగ్ కోసం, అంతే. ఇంకా రాజకీయాల్లో మాట్లాడితే మామూలుగా సినిమాలో మాట్లాడాలంటే నువ్వు నన్ను అయితే నాకంటే నేను బద్రీనాథ్ గుర్తు పెట్టుకో, గబ్బర్ సింగ్ ఇక్కడ కొంచెం. అదే మన రాజకీయం నిజంగా నేను చెప్తుంటే నువ్వు చాలా బాధేస్తుంది అని రాజకీయ పరంగా. కానీ రెండింటి వైపులా కూడా నాకు కొంచెం తిక్కుంది, కానీ లెక్కుంది. ఆ తిక్కేండు తేలుస్తా, మీ అందరి లెక్కలు తేలుస్తా. ఎందుకురా గబ్బర్ సింగ్ ని గెలికాను అని మీరు అనుకోకపోతే పెట్టుకొని తాళ తీస్తా. అంతే, తాట తీస్తాడు, ఒక్కొక్క తాట తీస్తున్నాడు. ఆయన గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు. పవర్ స్టార్ ఆయనకు వచ్చిన బిరుదే అది. ఇంకా పవర్ స్టార్ మేడం అంతే. ఇప్పుడు రియల్ పవర్ స్టార్. ఇప్పుడు ఓకే, సూపర్. ప్రెజెంట్ టైం. ప్రభాస్ గారు. బాగున్నావురా, మంచి వాల్వో బస్ లా దిట్టంగా ఉన్నావు. ఈ బండి చూసావా, నా 4 నెంబర్ చూస్తావా, నీ తర్వాత మోడల్ నేను. ఈ సూజీ ఇంజన్ రై హార్స్ పవర్ ఎక్కువ. ఇట్ట పట్టుకుంటే 4 దొరికేస్తాయి. ఇట్ట పట్టేసుకుంటే గట్టిగా లాగితే 100 మీటర్ తాలుతుందంట. లాగేసుకున్నామండి. ఆయన గురించి ఏం చెప్తారు? రెబల్ అంతే. ఇప్పుడైతే ట్రూ రెబల్, పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అనుకోండి. ఇంకా ఓకే, మహేష్ బాబు గారి గురించి ఏం చెప్తారు? వాయిస్ ఏం అడగొద్దన్నారు కాబట్టి ఆయన గురించి ఏం చెప్తారు? మీరు బిగ్ ఫ్యాన్ కదా. యా మేడం,
మంచి మనసున్న వ్యక్తి. మంచి మనసున్న వ్యక్తి. సూపర్. రామ్ చరణ్ గారు. నీకు మాటిస్తున్నా షేర్ ఖాన్, ఆ రాజద్రోహిని నాకు అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. ప్రాణాలతో వదిలేస్తా. లెక్క ఎక్కువైనా పర్లేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. అదే రామ్ చరణ్. ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన గురించి ఏముంది మేడం, మంచోడు. మంచోడు. ఎప్పుడు అయ్యప్ప మాల, ఆంజనేయ స్వామి మాల తిరుగుతూ ఉంటాడు. మంచికి చక్కగా ప్రాధాన్యత ఎక్కువ ఇస్తాడు. చిరంజీవి గారు గర్వపడే ఒక హీరోగా ఎదిగాడు. నాన్నకు తగ్గ కొడుకు, నాన్నను మించిన కొడుకు అయ్యండి ఇప్పుడు. సూపర్ సూపర్. అల్లు అర్జున్. ఏందమ్మే, ఏందే, ఏం చేస్తున్నావు నువ్వు? వాడెవడో బుల్ రెడ్ అంట, వాడిని కొట్టైనా సరే నిన్ను ప్రపోజ్ చేయడానికి నేను రెడీగా ఉన్నానా. ఎవడాడు కేశవా, ఎవడాడా? ఆ సమాచారం మొత్తం చూసుకో. దమ్ముంటే పట్టుకోర షికావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. రిపీట్ చేయి. దమ్ముంటే పట్టుకోర షికావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. మళ్ళీ భుజాన్న గొడ్డలేసి కూలీగా పోతా నేను అడవికేసే. నువ్వు అసలు తగ్గేదల్లా. బేసిక్ గా ఇప్పుడు ఏం చేస్తున్నావు? షాయాజీ షిండే. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు. రేవంత్ రెడ్డి. బిడ్డ ఒక్కొక్కరికి చెప్తున్నా, నాతో పెట్టుకున్నారంటే బాగుండదు, ఇదే మాట చెప్తున్నా. ఓకే. కేసీఆర్. డెఫినెట్లీ దేర్ ఆర్ మెనీ కాల్స్ అండ్ కన్సిడరేషన్స్, యు డోంట్ టేక్, ఇట్స్ ఎ మైనర్ ఇష్యూ. కేపాల్. గాడ్ బ్లెస్ యు నాన్న. ఏంటి అందరూ బాగున్నారా? 150 దేశాల ప్రెసిడెంట్స్ కి బ్లెస్సింగ్స్ ఇచ్చాను నేను, ఏంటో తెలుసు కదా మీకు. ఓకే. మల్లారెడ్డి. పాలమ్మినా, పూలమ్మినా, సక్సెస్ అయినా, కాలేజీలు పెట్టిన మల్లారెడ్డి ఫేమస్. ఓకే. రఘునందన్ రావు. ఎవడొస్తాడండి? రమ్మనండి కేసీఆర్ని, రమ్మనండి కేటీఆర్ని, నేను మాట్లాడతా. ఏందండి వీళ్ళు మాట్లాడుతున్నారు? అడ్వకేట్ని కదా, రమ్మని చెప్పండి, చూసుకుందాం. ఓకే. చంద్రబాబు నాయుడు. అదే ఇప్పుడు ఎలా ఉందండి రాష్ట్రం పచ్చగా ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉందండి? అక్రమాలు, అరాచకాలు. అదే జై జన్మభూమి. జగన్. ఒకటి మాత్రం నిజం చెప్తున్నా, ఓడిపోయిన మాత్రాన మనమేం వెనక్కెళ్ళలేదు, ప్రజల మనసులో ఉన్నామని గట్టిగా చెప్తా ఉన్నారు. ఓకే. ఎస్జే సూర్య. రే, ఒకటి అవునని చెప్పు లేదా కాదని చెప్పు, అంతేగాని చట్టపరంగా వీళ్ళే నా అమ్మ నాన్న, ఆధార్ కార్డులో వీళ్ళే మా అమ్మ నాన్న, రేషన్ కార్డులో వీళ్ళే మా అమ్మ నాన్న అని పిల్ల నేను ఒకే రూపీ చెప్తున్నా. అమ్మో. ఓకే. రెడీ. రాకేష్ మాస్టర్. మార్పు చెందినవాడే మనిషి అని నేను పదే చెప్తుంటాను. నేను మీ రాకేష్ మాస్టర్. అరే ఆ పుల్లే కానీ నేనేమన్నాను రా రేజు జఫా ఎక్కడికి పూల్ మాదాపూర్ షర్లింగంపల్లి. ఎస్, మళ్ళీ రాకేష్ మాస్టర్ గుర్తు చేశారు. రాకేష్ మాస్టర్ ని నిజంగా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ నాన్న బంగారం. ఎందుకంటే ఇప్పుడు మనందరి మధ్యలో లేరు, కానీ ఆయన వాయిస్ తో మాత్రం ఈ రోజు మళ్ళీ మా మధ్యలోకి తీసుకొచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ నాన్న. పోసారి. ఏ రాజా బంగారు రాజా, ఎందుకు రాజా నన్ను ఇంత హింస పెడుతున్నారు? ఒరే, ఒక జైల్లో అయ్యండి రాజా, మరి ఎన్ని జైలు తిప్పుతారు రాజా? చచ్చిపోతున్నారు రాజా. కొండవలస. అదరికి తేటటి బియ్యం లగేసుకొచ్చి లచ్చిందే రే, నేనే భగవంతుడు కాదు, నేనే ఎవరంటే మొగుడు అనుకోవాలి, కానీ దేవుడు అనే ఒక నదిలో వెంటాను. బాయ్. మోహన్ బాబు గారు. చుచితవాదేవి, చిత్రగుప్తుడు నిజాయితీ, నాపై ఎంత ప్రేమ, అభిమానం, భక్తి, బోలడంత పంపున చంప నా పిండా కోడు. అభిమానం ఏమైనా సౌందర్యం గుర్తించలేకపోవడా, లేక మీకు ఆపాసం వచ్చే సింహాసనం మీద కూర్చోబెట్టుడా? అతని బుద్ధి మందగించినది, అతని స్థానంలో వేడుకలు పెట్టమచ్చది. హట్టులన్నా మరోసారి పరీక్షించుదాము, ఇప్పుడైనా పాచిత మూవిచ్చదేమో. నేను వెళ్తున్నాను. ఓకే. బిత్తిరి సత్తి. అమ్మా మంచిగానే ఉన్నావు. మా సాఫిత్రాకి అయితే ఇంకా మంచిగా ఉండేది. యాక్టర్ చేస్తావా నువ్వు సినిమాలలో? అంటే ఇప్పుడు మీ సావిత్రక్క కావాలా? ఏం లేదు, నువ్వు కూడా మంచిగానే అడుగుతున్నావు, కానీ మా సావిత్రాకు ఉంటే మా ఇద్దరికి జర మంచిగా ఉంటది కదా అని అడిగిన. మీ ఇద్దరికి మంచిగా జరసేపు నన్నే సావిత్రక్క అనుకో. నువ్వు సావిత్రక్క ఎట్లా అవుతావు మళ్ళా? నేను అవిలాబు చెప్పినా కదా నీకు ఇప్పటిదాకా, మళ్ళీ అక్క ఎట్లా అవుతావు? మళ్ళా నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు అన్ని. అమ్మో, నేనే తప్పుగా మాట్లాడు. మరి అవులాబు చెప్పినాక మళ్ళీ అక్క అంటావు. అయితే నేను మంచిది కాదు, మంచిది కాదంటావా? మీ సావిత్రక్కని తీసుకొచ్చి గిడ కూర్చోబెట్టి నేను సినిమాలో పనికొస్తానా?
నీకేం నువ్వు మస్తుగా అనుకో. హీరోలకి వేస్తానా? హీరో ఏమో అంటే హీరో అవుదాం అనుకుంటున్నావా? అవును, హీరోలకి పెట్టి సినిమా తీద్దాం అనుకుంటున్నా. చెయ్యండి మీరు కూడా. ఓకే, టైసన్ హ్యాపీ డేస్. హ్యాపీ డేస్ లో ఈ సాస్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టింగ్. ఎందుకో తెలియదు, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం సాస్. నీ జుట్టు ఎందుకు అట్లా రింగులు ఉంటుంది? కెన్ ఐ టచ్ ఇట్ మచ్? అంటేలే జూనియర్ సీనియర్స్ కి క్వశ్చన్ ఇవ్వద్దు. ఎందుకు సాస్ అట్లా చేస్తావు? నువ్వంటే నాకు చాలా ఇంట్రెస్ట్ సాస్. ఐ లవ్ యూ సాస్, ఐ లవ్ యూ సో మచ్. నా జుట్టు స్ట్రైట్ గా ఉంది. నేను సాస్ కి చెప్పినా కదా. ఓకే ఓకే, ఎంఎస్ నారాయణ. ఒరే, ఎం అంటే మందు, ఎస్ అంటే సోడా, మందులో సోడా కలుపుని తాగే నారాయణ. ఒరే, నా పేరు ఎంఎస్ నారాయణ. యాక్టింగ్ లో దిగిపోయారు అంటే సూపర్ సూపర్. తాగుబోతు రమేష్. మరి అద్దే మరి తమ్ముడు ఏమంటున్నావు? తాయిలం అంటే ఇట్లా ఉండాలి, దా చూసుకుందాం. ఇప్పుడు కనుక దయ్యం వచ్చినా మనం ఏం చేస్తాములు, ఎందుకంటే మనం తాయిలం కాబట్టి. అబ్బా తమ్ముడు చాలా రోజుల తర్వాత మంచిగా యాంకరింగ్ చేస్తున్నారు, మీకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా మందిని చూశాను, కాకపోతే మీరు చాలా మంది చేశారు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అంటే అందులో నన్ను పొగిడారో తిట్టారో ఏం చేశారో నాకు అర్థం కాలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఓహో, పొగిడారా? అయితే థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఆర్జీవి గారు తినాలి. ఇప్పుడు ఏంటంటే నేను పర్టికులర్ గా సినిమా తీయాలని ప్లాన్ చేస్తాను. నా సినిమాకి నేను హీరోయిన్ అనుకున్నాను, చేస్తాను. నేనా? నువ్వు? నాకు ఇంట్రెస్ట్ లేదు. వై? ఎందుకంటే ఆర్జీవి అడుగుతున్నా, ఆర్జీవి. అందుకే ఇంట్రెస్ట్ లేదు. వాట్ హ్యాపెండ్ ఈస్, నేను వచ్చిన సేపు మీరు కప్ కాఫీ ఇవ్వలేదు, కనీసం ఓడకాయ ఇవ్వలేదు. ఓడకా అన్నా కాఫీ అన్నా మా దగ్గర లేదు, గ్రీన్ టీనే ఉంది. గ్రీన్ టీ ఆర్జీవి తాగడు. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే ఒక మంచి సినిమా తీసిన మియా మాల్కోవా అనుకున్నాను, కానీ మియా మాల్కోవా పాల్కోవాలో వెళ్ళి చేరింది కాబట్టి మంచి క్యారెక్టర్ ఇస్తాను. ఎందుకంటే బేస్డ్ అపాన్ జర్నలిస్ట్ లా ఒక క్యారెక్టర్ ఇస్తాను. మీరు ఖచ్చితంగా చూడాలి. నేను ఆడిషన్స్ కి వచ్చేసి హీరోయిన్ కదా. హీరోయిన్ అంటే ఓకే, విల్ సీ, బై. థ్యాంక్ యూ. హీరోయిన్ గా ఇస్తానన్నా, అలా అయితే సూపర్. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టామేమో, అంటే ర్యాపిడ్ క్వశ్చన్ లాగా ఉండాలని చెప్పేసి వీళ్ళందరూ టక్క 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 అడిగేసి ఎలా ఉంటదని కొంతమంది లిస్ట్ తయారు చేసుకున్నాము. అదే లిస్ట్ మిమ్మల్ని అడగడం జరిగింది. అందరి వాయిస్ కూడా సూపర్ గా, అంటే మీరు ఎవరి వాయిస్ అయితే చేస్తున్నారో వాళ్ళ క్యారెక్టర్ లో లీనమైపోయి ఆ యాక్టింగ్ లోకి వెళ్ళిపోతున్నారు. అది నాకు అర్థమైంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.